చెప్పి ఎంత గొప్ప ప్లాన్ చేశాడు తెలుసా చంద్రబాబు గారు. ఈ మేడం గారికి ఒక ఫ్రెండ్ ఉంది, ఒక లేడీ మేడం. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ. ఊరు నుంచి వచ్చి ఆ ఫ్రెండ్తో మాట్లాడి రామారావు దగ్గరికి వస్తుంది ఈ మేడం ఎప్పుడు. ఇది గమనించాడు చంద్రబాబు. వచ్చి ఆ పిల్లోడిని పట్టుకొని ఈ పిల్లోడికి మేడంకి అక్రమ సంబంధం ఉంది అని ఆ పిల్లోడితో చెప్పించడానికి ప్రయత్నించాడు. ఇది రామారావు గారి ఇంట్లో పంచాయతీ పెట్టారు. వెనక అమాయకంగా ఇప్పుడు ఆ లక్ష్మీపార్వతి గారికి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. ఆల్మోస్ట్ మా అందరికీ బామ్మ వయసు ఆవిడది. ఇప్పుడు ఆవిడ లవ్ స్టోరీలు, ఆవిడ మీద ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరెవరు ఆవిడ మీద లైంగిక వాంఛ కలిగి ఉన్నారు, ఇవన్నీ మాకు అవసరమారా? ఎర్రపప్ప పోసాని కృష్ణమూర్తి, ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ కాదు అవసరమా? ఇంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు మీరు. ఎంత సిగ్గు వదిలేసి బతుకుతున్నారట నాకు అర్థం కాదు. ఇప్పుడు అది అవసరమా? ఏం బతుకుతున్నారా బాబు? అలాగే అమాయకంగా బాబు గారు నుంచి ఉన్నారు. ఏంటి మేడం గారికి మీరు ఏం చెప్తున్నారు? ప్లాన్ చేసింది మనోడే, ప్లాన్ చేసింది బాబు గారే, చంద్రబాబు గారు. ఎర్రబాబు గారు యాక్టింగ్ జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఎవరో లక్ష్మీపార్వతి గారు వాళ్ళ స్నేహితురాలు కొడుకున్నాడట, లక్ష్మీపార్వతి గారు ఉన్నారట, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారట, వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట. ఈ నలుగురే ఉన్నారు ఆ సీన్లో. అయితే ఈ విషయం ఎవరు చెప్పాలి వీడికి? మా ఎర్రిపప్పకి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇలాంటి ఎర్రిపప్పలతో ఎరుకుక్కలతో ఆయన మాట్లాడు, లేదా ఎన్టీఆర్ గారు చెప్పాలి, ఆయన ఇప్పుడు లేరు మన మధ్యలో, లేదా ఆ కుర్రోడు చెప్పాలి, అతను ఎక్కడ ఉన్నాడో ఎవడో ఎవరికి తెలీదు. ఇక ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షను లక్ష్మీపార్వతి గారు చెప్పాలి. సో లక్ష్మీపార్వతి గారు చెప్పిన కథలో ఆల్మోస్ట్ అన్ని దారుల్లోనూ లక్ష్మీపార్వతి గారే కదా మంచోళ్ళు అయి ఉంటారు. ఆవిడ చెప్పిన కథలో ఆవిడ చెప్పిన కథని ఈడేదో అక్కడ మంచం కింద సోఫా కింద ఉండి వినేసినట్టు, అక్కడ జరుగుతున్నది అంతా ఈడు చూసేసినట్టు. ఈ ఎర్రిపప్పు గారి పెర్ఫార్మెన్స్ జాగ్రత్తగా గమనించండి, అసలు అద్భుతంగా నటిస్తాడు ఇక్కడ. చంద్రబాబు అనుకున్నారు చంద్రబాబు గారు. అయితే రామారావు గారు ఏం తెలిసిందంటే ఈ మేడం మంచిది కాదు, ఆ కుర్రవాడితో రొమాన్స్ చేస్తుంది అని పుకారు పుడితే ఆయన రామారావు గారు ఎంత గొప్పవాడో మీకు తెలియజేయడానికి చెప్తున్నా. ఆ పిల్లవాడిని నుంచోబెట్టాడు, చంద్రబాబుని నుంచోబెట్టాడు, వేరే మనిషిని నుంచోబెట్టాడు, లక్ష్మీపార్వతి గారు పిలిచాడు, లోపలికి వెళ్ళాడు. ఎలా చూసాడండి? ఏ మంచం కింద ఉన్నాడు ఎర్రపప్పు గారు? మా బుజ్జి నాన్న ఏ మంచం కింద ఉన్నారా? ఏ సోఫా కింద ఉన్నావు? అప్పుడు జరిగిన పంచాయతీ అంతా చూడడానికి తిరుపతి లడ్డు, ఆ లడ్డు తీసుకొచ్చి ఆ పిల్లాడి చేతిలో పెట్టాడు. అంటే రామారావు గారిని చూస్తేనే జనానికి భయంగా ఉంటుంది జనరల్గా ఆ ఫిజిక్. అతను వచ్చి ఆ లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి, తమ్ముడు ఇది తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామిది, దీని మీద ప్రమాణం చేసి చెప్పు, లక్ష్మీపార్వతి నీకు ఏమి సంబంధం ఉంది? ఇదంతా ఇది ఆల్రెడీ మా ఎర్రపప్పు పోసాని కృష్ణమురళి ఓ రైటరు, సినిమా కథలు రాస్తా ఉంటాడు. ఈడు రాసిన సీన్ ఇది. ఈ సీన్లో ఆడు ఎవరిని హీరోలు చేశారంటే ఆయన చేసేయగలుగుతాడు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు ఎవరున్నారని చెప్పడానికి. అక్కడ జరిగింది ఏంటో చెప్పేవాళ్ళు ఎవరు? లక్ష్మీపార్వతి గారు చెప్తారా? ఒకవేళ ఆవిడ తప్పు ఉంటే నేను అప్పుడు తప్పు చేశానని చెప్తుంది ఆవిడ. ఎంత క్లీన్గా ఎంత క్లియర్గా మా ఆవిడ ఒక సీన్ని క్రియేట్ చేసి సినిమా రూపంలో, మళ్ళీ పైన ఇంకొక ఎర్రిపప్పు ఉన్నాడు మా రామ్ గోపాల్ వర్మ, ఆ ఎర్రిపప్పు వచ్చాడు మళ్ళీ దీన్ని చేయడం. అందరూ పత్తితులు అందరూ తయారయ్యారండి. ఓ లక్ష్మీపార్వతి గారు తెలిసిందే, అలాగే రామ్ గోపాల్ వర్మ కుటుంబాన్ని వదిలేశాడు, భార్యని తల్లిని కూతుర్ని కూడా బయటకి ఎంటేశాడు ఆడొకడు. ఈ పోసాని గాడు వీడికి అసలు ఉచ్చం నీచం లేదు, ఏది పడితే అది మాట్లాడతాడు. తిరుపతిలో అందరూ ఒక చోట చేరారు ఆయన. ఇది మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే జాలి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడానికి ఒక కేఏ పాల్ అవసరమయ్యాడు, ఓ పోసాని కృష్ణమురళి, ఓ రామ్ గోపాల్ వర్మ, ఓ లక్ష్మీబాబు. అయ్యో, ఇంకా వీళ్ళ తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ ఈ రాష్ట్రంలో ఎవరు సిద్ధంగా లేరండి. ఎలాంటి వాళ్ళు స్థాయి పడిపోయి చూడండి మా జగన్మోహన్ రెడ్డి, మా జగన్ బ్రో. ఆయన చూస్తూ ఉన్నాడు చంద్రబాబు గారు, అమ్మ చెప్పేతాడు బయటికి నెట్టేస్తాడు రామారావు లక్ష్మీపార్వతి గారిని. ఆ పిల్లోడు ఏడ్చి, సార్ నా తల్లి లాంటి సార్. ఈ ఏడు యాక్టింగ్ చూడండి మళ్ళీ. అంటే అక్కడ ఆ కుర్రోడు ఎలా చెప్పాడు, ఇక్కడ ఏడుస్తూ చెప్తే ఆ కుర్రోడు కూడా అక్కడ ఏడ్ చేసి కానీ మనం అనుకోలేదు.
వీడు ఒక రైటర్ ఉన్నాడు, వీళ్ళు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక కమెడియన్ కూడా ఉన్నాడు. మొత్తం అన్ని పాత్రలు పోషించేస్తున్నాడు ఇక్కడ. సీన్ రాసింది ఈడే, దానికి డైరెక్షన్ ఈడే, ఈ యాక్టర్ కూడా ఈడే. ఎలా ఏడుస్తున్నాడు చూడండి. నేనేం తప్పు చేయలేదు సార్ అంటే ఇలా చూశాడు రామారావు గారు, చంద్రబాబు గారు ఉమ్ము మాత్రం ఉల్లిలా. వీడు చూసాడు వెళ్ళి, వీడు మంచం కింద దూరాడు, లేకపోతే అప్పుడు బాత్రూమ్ కడుతూ ఉండి ఉంటాడు. ఆ బాత్రూమ్లు క్లీన్ చేసి అక్కడ ఉన్నాడు, ఉమ్మూసాడు లేదు చూడడానికి. అంటే ఎన్టీఆర్ గారిని ఒక ఉమనైజర్లా క్రియేట్ చేస్తున్నారు. పెళ్ళయి భర్త పిల్లలు ఉన్న మా మహిళలతో కూడా ఎన్టీఆర్ గారు అసభ్యంగా ప్రవర్తించారనేది క్రియేట్ చేయబోతున్నారండి. అంతే తప్ప లక్ష్మీపార్వతి గారే ఏమంటే మీ జీవిత చరిత్ర రాస్తానని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో సపర్యలు చేసినట్టు నటించి ఆయన ప్రాపకం పొంది ఆయన్ని జాగ్రత్తగా పెళ్లి చేసుకునేదాకా తీసుకెళ్ళి ఇక్కడ భర్తని పిల్లలను కూడా వదిలేసి ఆయన ద్వారా ఏదో లబ్ధి పొందుదాం అనే కాంక్షతో ఆవిడ అలా బిహేవ్ చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈడొచ్చి ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ రెడీ చేసి లేదు ఆయనే ఉమనైజరు, ఆయనకే ఆడవాళ్ళు పిచ్చి కాబట్టి ఆయన ఇలా చేశాడని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మీద దారుణమైన బురద జల్లుతున్న మా ఎరిపప్పకండి లక్ష్మీపార్వతి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఆవిడ. ఎందుకంటే మరి ఆవిడ ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కదా, అలాగే రామ్ గోపాల్ తీసిన దాంట్లో కూడా ఆవిడే హీరోయిన్, ఇప్పుడు ఈడు చెప్పే కథలో కూడా ఆవిడే హీరోయిన్ కాబట్టి ఆవిడ సపోర్ట్ చేస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచించాలా ఎలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే ముందు. వీళ్ళేదో ఎన్టీఆర్ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నారు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. మిగతా అన్ని మూసాడు. ఇది తెలిసిన కాడ నుంచి ఈ అమ్మాయిని నా దగ్గర తీసుకొస్తే ఇంత దుర్మార్గం చేస్తారని చెప్పి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. అందరినీ రామారావు గారు కుటుంబ సభ్యుల్ని పిలిచి కూర్చోబెట్టి, బాబు నేను ఈ వయసులో శారీరక సంబంధాల కోసం, ప్రేమల కోసం, లవ్ సాంగులు పాడుకోవడం కోసం లక్ష్మీపార్వతితో నేను పెళ్లి చేసుకుంటాను అనలే. నాకు తోడు కావాలి, నాకు నీడ కావాలి, టైంకి ముందు పెళ్ళిళ్ళు ఇవ్వాలి, నాకు నేనే స్నానం చేయని పొజిషన్లో ఉన్న షుగర్ పెరిగి 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 ఈమె నాకు తోడు. కానీ అదే పొజిషన్లో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. తోడు కావాలి నీడ కావాలన్నారట ఎన్టీఆర్ గారు. ఆయనకు తోడు నీడ లేదా? ఆయన చూసుకోవడానికి ఎవరో మనుషులు లేరా ఏంటి? ఒక లక్ష్మీపార్వతి గారు వచ్చి చూడాలా? మందు పిల్లలు ఇవ్వడానికి మనిషి కావాలంటే నర్సుని పెట్టుకుంటారు, తోడు కావాలంటే ఎవరినన్నా మెయిన్ పెట్టుకుంటారు. వాళ్ళ పనులు చేస్తారు, టైంకి మందు పిల్లలు ఇస్తారు, అంతే తప్ప పెళ్లి చేసుకోరు. ఎరిపప్ప పోసాని పెళ్లి చేసుకోవడం ఒకవేళ ఆ పెద్ద అయిన ఒకవేళ ఏదైనా టైంలో అన్న పెళ్ళై పిల్లలున్న ఏ మహిళ కూడా దానికి ఒప్పుకోదు. ఎరిపప్ప పోసాని ఏరా మీరు ఏం చేద్దాం అనుకుంటారా బాబు? మీరు ఎలా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసేస్తే రేపటి నుంచి ఇక మందు పిల్లలు ఇచ్చేవాళ్ళేమో పెళ్లి చేసుకుందారమ్మని పేషెంట్లు పిలుపుతారు. పేషెంట్లకు మందు పిల్లలు ఇచ్చాను కాబట్టి నేను పెళ్లి చేసుకొని ఆ మందు పిల్లలు ఇచ్చిన వాళ్ళు మొదలెడతారు. చేస్తున్నారా బాబు? నాశనం చేస్తున్నారు. కావాలి